విశాఖలో హనీ ట్రాపింగ్ కలకలం రేపింది. డబ్బులు ఉన్నవారే టార్గెట్ గా పెట్టుకున్న జాయ్ జమీనా అనే కిలాడీ లేడీ అందమైన ఫోటోలు పంపుతూ కావాల్సినంత దోచుకుంటోంది. మత్తుమంది కలిపి తనతో గడిపినట్లు ఫోటోలు చిత్రీకరించి ఆ ఫోటోలను బాధితులకు పంపి డబ్బులు లాక్కుంటోంది. సామాన్యులనే కాకుండా ఆ లేడీ రాజకీయ నాయకులు, పోలీసులకు కూడా గాలం వేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈమె 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం జమీనా టీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖలో హనీ ట్రాపింగ్ కలకలం రేపింది. డబ్బులు ఉన్నవారే టార్గెట్ గా పెట్టుకున్న జాయ్ జమీనా అనే కిలాడీ లేడీ అందమైన ఫోటోలు పంపుతూ కావలసినంత దోచుకుంటోంది. మత్తుమంది కలిపి తనతో గడిపినట్టు ఫోటోలు చిత్రీకరించి ఆ ఫోటోలను బాధితులకు పంపి డబ్బులు లాక్కుంటోంది. సామాన్యులనే కాకుండా ఈ లేడీ రాజకీయ నాయకులు, పోలీసులకు కూడా గాలం వేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈమె 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం జమీనా టీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. కన్నబాబు, గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి. ఏదైతే విశాఖలో హనీ ట్రాప్ కేసుకు సంబంధించి ఒక్కొక్క విషయాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విశాఖ హనీ ట్రాప్ సంబంధించినటువంటి దర్యాప్తు సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కిలాడి జాయ్ జమీనా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే ధనవంతులు తన అందచందాలతో ట్రాప్ చేస్తున్నటువంటి మాయలేడి సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని విదేశాల్లో ఉన్న వారిని సైతం కూడా భారతకు రప్పించి పోలీసులే నమ్మలేనటువంటి విషయాలను షాక్ అయ్యే విధంగా ఒక్కొక్క విషయం అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక మంచి అమ్మాయిగా నటిస్తూ విశాఖ శీలనగర్కు చెందినటువంటి ఒక కుటుంబంలో కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి యువకుల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా పరిచయం పెంచుకొని అయితే ఈ ఎన్జిఓ కాలనీకి చెందినటువంటి కొరుకోల్ జాయ్ జమీనా పరిచయం పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధిత యువకుడి ద్వారా కూడా శీలానగర్ లోని ఏదైతే ఈ పరిచయం పెంచుకున్నటువంటి నేపథ్యంలో అతని తల్లిదండ్రులు శీలానగర్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి రోజులు వాళ్ళతో గడిపి ఆ తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి తనను ఇండియాకు రప్పించి ఆ తర్వాత తన అనేక రకాలుగా మానసిక ఒత్తిడికి గురి చేసి ఏదైతే అమెరికా నుంచి వస్తున్నటువంటి విషయం తెలుస్తున్నటువంటి నేపథ్యంలో నేరుగా ఎయిర్పోర్ట్ నుంచే శీలానగర్ లో ఎయిర్పోర్ట్ నుంచే యువకుని మురళీనగర్ లో ఉన్నటువంటి తన ఇంటికి తీసుకెళ్లి బంధించి మత్తు పదార్థాలు కలిపి జ్యూస్ లో కానీ డ్రింకుల్లో కానీ లేదా ఇదే ట్రైల్ ద్వారా కూడా ఇచ్చినట్టుగా అయితే బాధితులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాటితో యువకుడు బ్లాక్మెయిల్ చేసి ఆ యువకుడిని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసినట్టుగా అయితే ఆ బాధితులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంపై పోలీసులు కూడా ఇప్పటికే గట్టి నిఘా అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ హనీ ట్రాప్ సంబంధించినటువంటి కేసు దర్యాప్తులో అయితే పోలీసులు పూర్తిగా దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కేసు బాధితులు ఎక్కువగా ఉంటారనే అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే విశాఖలోనే కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి యువతీ యువకులకు ఇలాగే ట్రైనింగ్ ఇస్తూ కూడా కొంతమందిని ఇదే విధంగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ చాలా మందిని ఇబ్బందులు గురి చేసి హనీ ట్రాప్ చేసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఏ జిల్లాల్లో లేదా ఏ 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అవనండి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలు చేసిందనే కోణంలో కూడా లోతైన విచారణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ కన్నబాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు